ఛందస్ పరిషత్ 5వ సప్తాహ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు 5వ శిబిరం 5వ రోజు కార్యక్రమాల్లో మధ్యాహ్నం దేశీ ఛందస్సులపై అవగాహన. ఛందస్సుల గురించి గత 3-4 రోజులుగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు దేశీ ఛందస్సుల అవగాహన అనే అంశం గురించి గురువులు డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారు ప్రసంగిస్తారు. వారిని సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గురువు గారు డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారు ధర్మపురి సంస్కృత కళాశాలలో విశ్రాంత ప్రధానాచార్యులు. ఎంతోమంది శిష్యులని తీర్చిదిద్దినటువంటి మహనీయమూర్తి. వారికి విశేషించి వ్యాకరణం పట్ల ఛందస్సుల పట్ల ఎంతో అశేష శేముషి విభవ సంపన్నులు అని చెప్పదగిన వారు. వారిని సప్రశ్రయంగా దేశీ ఛందస్సుల అవగాహన అనే అంశం గురించి ఉద్బోధించవలసిందిగా కోరుతున్నాం. శ్రీకైవల్య పదంబుజేరుటకునై చింతించెదన్ లోకరక్షేకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింభకున్ ఆ మహా నందాంగనాడింభకుడైన కృష్ణుడికి నమస్కారం. మహా ఆనందాంగనాడింభకుడు. ఆనందాంగన అంటే ముక్తిప్రదమైనటువంటి ఏ భగవత్ సంబంధమైన ఆనందం ఉన్నదో, మోక్షార్థులై యోగం ద్వారా ఆనందో బ్రహ్మను ఎవరు ఆరాధిస్తున్నారో ఆ ఆనంద బ్రహ్మకు నమస్కారం. అందరికీ పెద్దవారికి నమస్కారాలు. ఛాత్రావధానులకు లేదా అవధాన ఛాత్రులకు పద్య నిర్మాణ కౌశల్యం కోసం విద్యార్థులుగా వేంచేసిన వారికి ఆశీస్సులు. నిర్వాహకులకు కూడా ఆశీస్సులు. వాళ్ళంతా నాకంటే చిన్నవాళ్ళు. ఇప్పుడిప్పుడే అవధానాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడాను అవధానంలో నేటి కాలంలో సహస్రావధానం అతి ప్రౌఢమైంది.
ఎదగదగినంత ఎత్తు కనుక అక్కడికి చేరాలని కూడా ఆశీర్వదిస్తున్నాను. ఇంకా మనం అంశంలోకి వచ్చే ముందు ఒక 2 సూచనలు. ఒక సూచన ఏమిటంటే, భోజనంకు తర్వాత ప్రసంగం చేయవద్దు, వినవద్దు. చేసిన వాడికి కష్టం ఏమిటంటే, నిద్ర పోనివ్వను అనేంతటి శక్తిమంతుడు కావాలి. ఒకప్పుడు నేను చాలా శక్తిమంతుడిని. అవిచ్ఛిన్నంగా 30 సంవత్సరాలు ఒక ఆడపిల్లలు మగపిల్లలు చదువుకునే డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్గా వ్యవహరించిన వాడిని కాబట్టి నాకు తెలుసు. కానీ వార్ధక్యం ఇప్పుడు 75 సంవత్సరాల కారణంగా అందరికంటే ముందు నేనే నిద్రపోయే పరిస్థితి ఉన్నది. ఇంకా మిమ్మల్ని లెక్కని ఆపాలి. అందువల్ల నేను నిద్రపోకుండా చూసుకునే బాధ్యత మీదే అని చెబుతున్నాను. నిద్రావస్థలో ఉన్నట్టు నటించినా, నిద్రించినా, పక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టినా, సెల్ ఫోన్లు తెరిచినా నాకు నిద్ర వస్తుంది కాబట్టి మీరు ఈ పనులు చేయవద్దని మనవి. ఇక దేశీ ఛందస్సు అన్నారు. ఏమిటి దేశీ ఛందస్సు అంటే? మీకు తెలిసింది ఏమిటి? సుప్రసిద్ధంగా కవులందరూ ఉత్పలమాల, చంపకమాల, శార్దుల విక్రీడిత, మతేభ క్రీడిత ఇవి 4 ప్రధానమైనవి. తెలుగులో, కన్నడంలో వీటిని బాగా విరివిగా వాడతారు కవులు. వీటిని ఖ్యాత వృత్తాలు అంటారు. ఖ్యాత వృత్తాలు. ఉపసర్గ చేర్చుకుంటే మీకు తెలిసిందే, అర్థమైపోయింది. ఈ ఖ్యాత వృత్తాలు కాకుండా విశేష వృత్తాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా బాగా వాడతారు. విశేష వృత్తాలు అందరికంటే ఎక్కువ వాడినటువంటి తెలుగు కవుల్లో తిక్కన గారు మొదటివారు. నన్నయ్య అనగానే మనకు తెలిసింది ఏమిటి అంటే, సంస్కృత వృత్తాలే అత్యధికంగా వాడుతాడు ఆ మహాకవి అనుకుంటారు. కానీ విచిత్రం ఏమిటి అంటే, ఎక్కువగా దేశీ ఛందస్సులు వాడిన మొట్టమొదటి అందరికంటే అగ్రగామిగా నిలవదగిన కవి నన్నయ్య. ఏమిటి తేడా దేశికి మార్గికి? దీనికి సంబంధించిన అవగాహన మీద నన్ను మాట్లాడమన్నారు. అవగాహనతో పాటు దాంట్లో చిన్న చిన్న మెళకువలు కూడా మీకు చెప్తాను. మన తెలుగు భాష నిజంగా భారతదేశంలోని అన్ని భాషల కంటే కూడా గొప్ప అదృష్టశాలి. ఎందుకు దీనికి ఇంత అదృష్టం వచ్చింది? భాషకు అదృష్టం ఏమిటి? భాషీయులమైనా మనకు అదృష్టం అని అర్థం. ఏదో చెప్పారు కదా, దేశం అంటే మనుషులో అని. ఒక ధనవంతుడు కుమారుడు ఉన్నాడు అనుకోండి. బాగా ధనవంతుడు కుమారుడు కనుక వాడికి బాధ లేదు ధనంతో. అనుకోకుండా వాడికో సంబంధం వచ్చింది ఒకానొక గొప్ప ధనవంతుడి కుమార్తెతో. ఆవిడ కూడా ఈయనలాగానే ఒక్కతే కూతురు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. అప్పుడు వీడేమవుతాడు? రెట్టింపు ధనవంతుడు అవుతాడు. అలాగా తెలుగు భాష అతి సంపన్నమైన భాష. ఎందుకు అంటే, సంస్కృతం అనేటువంటి అమ్మాయిని తెలుగు అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. అది సంగతి. సంస్కృతంలో ఉన్న కోశం, అలంకార శాస్త్ర మర్యాదలు, ఛందశాస్త్రం, భాష, భావం ఇవన్నీ కూడా మనం అరువు తెచ్చుకున్నాం. అమ్మాయి అత్తగారింటికి వచ్చినట్టు మన దగ్గరకు వచ్చింది. కాబట్టి మన తెలుగు భాషలో అటు సంస్కృతం వ్యవహారం, ఇటు తెలుగు వ్యవహారం. సంస్కృత వ్యవహారం అంటే ఇంటికి వచ్చిన అమ్మాయి, దేశీ అంటే ఇంట్లో పుట్టిన అబ్బాయి. ఇక తేడా మీరు గుర్తించగలుగుతారు. అంటే ఏమిటో, నీ ప్రాంతంలో నీ అస్తిత్వం మీదనే నువ్వే సృష్టించుకున్న నీ సంస్కృతి సంబంధమైన అంశం అంతా దేశీ. దేశీ శబ్దానికి వాళ్ళ భారతదేశం అన్నట్టుగా అర్థం తీసుకోకండి. దేశీ అంటే అవర్ ఓన్, నా సొంత ప్రాంతం అనే అర్థం అన్నమాట. దేశీ అంటే ఒకప్పుడు. నేను దేశం పోతున్న ఏమైనా విశేషాలా అని మహారాష్ట్రలో మన తెలుగు వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళు ఇటు వాపసు వస్తుండగా అంటారు ఈ మాట. నేను దేశం పోతున్నా,
ఏమైనా చెప్పంటావా నీ భార్యకు అంటారు. ఈ దేశం పోవడం ఏంటి అంటే మహారాష్ట్ర దేశం నుంచి తెలుగుదేశంకి వస్తున్నాడని అర్థం. తెలుగుదేశం కంటే ఆ తెలుగుదేశం కాదు, అది దేశీ. నీ ప్రాంతపు అస్తిత్వం ఇతరుల నుంచి అరువు తెచ్చుకున్నది కాదు, దాంట్లో నీ సంస్కృతి ఉంటుంది. దేశీ కాక మిగతాది అంటే సమస్త భారతదేశానికి కామన్గా ఉన్నది, సామాన్యంగా ఉన్నది, అది మార్గి. ఈ విధంగా 2000 సంవత్సరాల క్రితమే మన భారతదేశాన మన సంస్కృతి సంబంధంగా ఈ 2 భేదాలు ఉన్నాయి. అంటే అప్పటికే ఇంకో 3000 సంవత్సరాల క్రితం నుంచి మన సంస్కృతి వికసిస్తూ వస్తున్నది కనుక అందరికీ చెందినది మార్గి, నీ ప్రాంతంకు మాత్రమే చెందినది దేశీ. ఓఆర్ఆర్ నుంచి పోతున్నావు, ఆ వేగంగా ప్రయాణం చేస్తున్నావు, చాలా బాగున్నది దారి, కానీ నేను పలకరించేవాడు లేడు. అనుకోకుండా ఆ దారి నుంచి మెల్లగా మీ ఊరికి పక్కకు ఉన్నటువంటి దారిలోకి మళ్ళావు. మళ్ళగానే నీకు తెలిసిన మొహాలు కనబడతాయి. ఎవడైనా గుర్తుపట్టిన వాడు ఉంటే ఏరా ఇట్లా ఇప్పుడే వస్తున్నావా అంటాడు, ఎన్ని రోజులు ఉంటారో అంటాడు. ఒక్కసారి ఆత్మీయత వచ్చేస్తుంది. ప్రధాన రహదారిలో నిన్నెవడు పలకరించండి, నీ ఊరి దారికి వచ్చేటప్పటికల్లా నీకు ఎక్కడలేంత ఆత్మీయత మొదలవుతుంది. అది దేశీ, అది దేశీ. ఆ విధంగా మనం నృత్యంలో, సంగీతంలో, ఛందస్సులో, సాహిత్యంలో 4 రకాలుగా దేశీ మార్గి అనే విభజన చేసుకున్నాం. ఈ మాటల్ని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి భరతుడు 2000 సంవత్సరాల కింద. ఆయన ఏం రాశాడో మీ అందరికీ తెలిసిందే, నాట్యశాస్త్రం రాశాడు. నాట్యశాస్త్రం అంటే డ్యాన్సు అనుకునేరు, దాంట్లో డ్యాన్సులు ఉండవు, నాటక శాస్త్రం అది. నాట్యశాస్త్రం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. కౌటిల్యుడి అర్థశాస్త్రం గురించి కూడా అందరూ ఏమనుకుంటారు, అది ఫైనాన్స్కి సంబంధించింది అనుకుంటాడు. అక్కడ అర్థశబ్దానికి రాజనీతి అని అర్థం. చాలా సంస్కృత పదాలకు మన కాలంకి వచ్చేవరకల్లా మార్పులు చెందాయి, కాల ప్రభావం, అంతకు మించి ఏం లేదు. ఇప్పటికీ మనం సంస్కృతమును రకరకాలుగా ఉపయోగించుకుంటాం వేరు ప్రాంతాల్లో. ఉపన్యాస శబ్దానికి మనకు ఇక్కడ లెక్చర్ అని అర్థమైతే, ఉత్తర భారతదేశంలో నవల అని అర్థం, ఏ నావల్. ఇట్లా అన్నీ రాష్ట్ర శబ్దం కదే, రాష్ట్రపతి అనే శబ్దం అలాగే వాడతాం. ఇప్పుడు దేశీ అనే మాటకు మనకు ఇంగ్లీషు కనుక వచ్చిన వాళ్ళు ఉంటే ఇండిజినస్ అనే శబ్దాన్ని ఉపయోగించుకోండి, సరిగ్గా సరిపోతుంది. అంటే నీ ప్రాంతంకు మాత్రమే సంబంధించింది. ఉత్పలమాల పద్యం చెబుతాను అనగానే ఛందస్సులో కూడాను మార్గి దేశీ 2 భేదాలు ఉన్నాయి. ఈ 2 భేదాలు మనకు చాలా ప్రాచీన కాలం నుంచి నృత్యానికి, సాహిత్యానికి ఉన్నాయి, కానీ ఛందశాస్త్రంకు లేవు. ఈ మాట మనకు ఆధునిక కాలంకే వచ్చింది. ఈ విధంగా మనకు ఛందస్సులో 2 రకాలుగా మార్గి దేశీ అని, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం, మందాక్రాంతం, భుజంగ ప్రయాతం, మానిని, మతకోకిల ఇట్లాంటి పద్యాలన్నీ కూడాను మార్గి. వీటికి మనకు ఏ సంబంధము లేదు, మనం తయారు చేసుకున్నది కాదు, అరువు తెచ్చుకున్నది. కానీ ఆటవిల్లి, తేటగీతి, కందం, అక్కరలు, తర్వోజ, ద్విపద, శీసం ఇవన్నీ మనవి, మన పద్యాలు, మన తెలుగు వాళ్ళ పద్యాలు. అంటే మన తెలుగు వాళ్ళు తయారు చేసుకున్న పద్యాలు. కాబట్టి ఇదంతా దేశీ. మార్గికి దేశీకి తేడా ఏమిటి అంటే చాలా చెప్పవచ్చు. ఒక్కటి సూటి అయిన అంశం చెప్తాను. ఉత్పలమాల పద్యంలో మొదటి పాదంలో ఏ గణాలు ఉంటాయో రెండవ, మూడవ, 4వ పాదాల్లో కూడా అవే గణాలు ఉంటాయి కదా. అలా ఉండకపోతే దేశీ.
అలా ఉంటే మన పద్యం కాదు, సంస్కృతం నుంచి అరువు తెచ్చుకున్న పద్యం అనుకోండి. దీన్నే మనం త్రక్షర గణ వ్యవస్థ అంటాం. త్రక్షర గణ వ్యవస్థ, 3+ అక్షర ఎణాదేశంది త్రక్షర గణ వ్యవస్థ. అందుకే మనం ఏం చేస్తాం, పద్యం ఇచ్చి చిన్నపిల్లలకు, స్కూల్ పిల్లలకు దీంట్లో గణాలు చెప్పండి రానగానే 3 అక్షరాలకు ఒక గీత గీసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడ గణ వ్యవస్థలో 3 అక్షరాలే ప్రధానం, మనం తీసుకున్నవి. ఇంకా ఉన్నాయి, కానీ మనకు తెలుగులోకి వచ్చేటప్పటికల్లా ఏమవుతుందంటే గణ వ్యవస్థ అది కాదు. యమాతారాజ భానుసలగం అనే పేరుతోనో, లేకుంటే ఆది మధ్యావసానేషు యరతాయాంతి లాఘవం భైసా గౌరవం యాంతి మనవుతు గురులాఘవే అనే శ్లోకం. కానీ ఈ శ్లోకం విన్నారా? గణాలు బాగా మీకు తెలుసు కదా. ఫలానా అక్షరాలు చెప్పగానే ఫలానా గణం అని చెప్పగలిగే స్థితిలో ఉన్నారు కదా, పద్యాలే రాస్తున్నారు. గుర్తుపెట్టుకోవడం మొదట్లో కష్టమవుతుంది, తర్వాత అభ్యాసం అవుతుంది. ఏదైనా అంతే. తొలి గురువు, మధ్య గురువు, చివరి గురువు ఉంటే భాజాసా గణ అనేవి. తొలి లఘువు, మధ్య లఘువు, చివరి లఘువు ఉంటే ఎరతలని. 3 గురువులుంటే మగణమని, 3 లఘువులుంటే నగణమని మనకు తెలుసు. దీనికి శ్లోకం ఉంది. ఆది మధ్య అవసానేషు యరతాయాంతి లాఘవం భజసా గౌరవం యాంతి మనవుతు గురులాఘవే. మన గణాలు మనకు సందేహం లేని మన గణాలే, డౌట్ లేవు. ఎందుకంటే 3 గురువులు 3 లఘువులు. ఈ త్రక్షరగణ వ్యవస్థ లేనిది దేశీ. అంటే మనకు ఇంతకుముందే చెప్పుకున్నటువంటి పద్యాలు, వాటి వివరాలు చెప్పుకుందాం, వాటి ప్రత్యేక లక్షణాలు చెప్పుకుందాం. మన దేశీయమైన లక్షణాలు, మన తెలుగు లక్షణాలు దాంట్లో ఏమున్నాయో మనం చూద్దాం. నేను ఛందశాస్త్రంలో పిహెచ్డి చేశాను. నేను పిహెచ్డి చేసే కాలానికి మీలో చాలామంది పుట్టలేదు. ఎందుకంటే నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ చేసిన సంవత్సరం 1982. కాబట్టి మీరు చాలామంది పుట్టలేదు అప్పటికి. అప్పుడు అవార్డు అయింది నాకు. ఇది దేశీ ఛందస్సు మీద పిహెచ్డి థీసిస్. పెద్ద పుస్తకం అనుకోండి, ఇప్పుడు మార్కెట్లో లేదు. ఊరికే మీకు దాని వివరాలన్నీ. ఆవిర్భావం, వికాసం 2 అంశాలు ఉంటాయి దాంట్లో. ఎలా పుట్టింది, సీసం ఎలా పుట్టింది మీకు చెప్తాను నేను. అది సీసం ఎలా ఉంటుందో తెలుసు మీకు. మిగతా పద్యాల సంగతి ఎట్లా ఉన్నా సీజన్ లేఅవుట్ను వెంటనే ఏర్పాటు చేస్తారు మీరు ప్రింట్ పుస్తకంలో. ఎందుకంటే ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వస్తుంది. 8 అర్ధపాదాలు ఉంటాయి. చిట్ట చివర ఆట వెళ్తే లేదా తేటగిది. మీరు ఎప్పుడన్నా మీరు ప్రశ్నించుకున్నారో లేదో, ఒక పద్యం మీద ఒక పద్యం ఎక్కి కూర్చుంటుందా? గుర్రం మీద మనిషి కూర్చున్నట్టు. ఒక్క పద్యమైనా, ఒక్క సీస పద్యంలో కూర్చున్నది. ఎందుకు కూర్చున్నదని ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందా? ఎందుకు కూర్చున్నదో చెప్తే ఆవిర్భావం. కూర్చోబెట్టాక ఎన్నెన్ని చమత్కారాలు చేశారో శ్రీనాథాది మహాకవులు, ఆ వివరాలు చెప్తే అది వికాసం. అవి 2 చెప్పాను నేను దీంట్లో మన తెలుగు పద్యాల గురించి. ఒక సీస పద్యం వరకు మాత్రం ఎలా పుట్టిందో చెప్తాను నేను మీకు. సుప్రసిద్ధమైన కందపద్యం ఉంది. కందపద్యం ఎంత ప్రసిద్ధం అంటే, కందం రాయరానివాడు కవిగాడన్నారు, పందిని చంపనివాడు బంటుగాడు అన్నాడు. దానికి జోడింపు ఏదో సామెత. అంటే చాలా సులభమని మీరు అనుకుంటున్నారు, చాలా కష్టం. దాంట్లో ఉన్న నియమాలు ఏ పద్యంలో లేవు. ఏమేమిటో చూద్దాం మనం. అయితే మార్గి దేశీలో దేశీ లక్షణానికి అన్ని పాదాలకు ఒకే నిర్బంధ గణ వ్యవస్థ అనేది లేదు. అంటే ఫలానా పద్యంలో ఫలానా అక్షరం గురువు అయితే అన్ని పాదాల్లో గురువే ఉండాలనేటువంటి నియమం ఏదైతే మనం సంస్కృత పద్యాల్లో ఉన్నాయో అవన్నీ సంస్కృత పద్యాలు, అవి మనవి కావు. వాటికి ఒక్కటి అమ్మాయిని ఇంటికి తెచ్చుకున్నామని ఇంతకుముందే చెప్పాను కదా నేను. తెచ్చుకోవడంతో పాటు మనం చేసే 2-3 పనులలో ఒకటేమో మంగళసూత్రం ఉంటుంది అమ్మాయి మెళ్ళలో, కొద్దిగా ఆభరణాలు ఉంటాయి మన సౌకర్యాన్ని బట్టి. ఒకటి యతి ప్రాస, ఇది మంగళసూత్రం.
సంస్కృతం అమ్మాయిని, సంస్కృతం ఛందస్సు అనే అమ్మాయిని తెలుగు ఛందస్సు అనే అబ్బాయి పెళ్లి చేసుకున్నాక మన తెలుగునాట వచ్చినటువంటి ఆ లక్షణాల్లో, సంస్కృత పద్యాల్లో మనం దానికి పెట్టినటువంటి అలంకారాల్లో ఒకటేమో పుస్తెలు, యతిప్రాసలు, అవి రెండు అని నేను చెప్తలేను. సింహాసన ద్వాత్రింశిక అనే పుస్తకంలో కొరై గోపరాజు అనేవాడు చెప్పాడు, యతిప్రాసలు లాంటివి కాదు, మంగళసూత్రాలు లాంటివి యతిప్రాసలు అని చెప్పాడు. కాబట్టి సంస్కృత పద్యం అయినా సంస్కృత యతి స్వరూపం మనది, మన స్వరూపం కాదు. కాకున్నా మనం మన తెలుగు యతి పెట్టుకుంటాం అక్కడ. ఎలాగా? సంస్కృతంలో అయితే 9 అక్షరాల తర్వాత విరుపు అని ఉంటుంది. సంస్కృత పద్యానికి ఉండే లక్షణం ఏమిటి? 9 అక్షరాల తర్వాత విరుపు. విరుపు అంటే కవి విశ్రాంతి తీసుకుంటాడు, పాఠకుడు విశ్రాంతి తీసుకుంటాడు. 10వ అక్షరంతో కొత్త పదం ప్రారంభమవుతుంది. పదం కొత్తగా ప్రారంభం కావడం విరుపుకు లక్షణం. మన దగ్గర మొదటి అక్షరం ఏమున్నదో అది వేస్తే చాలు. కాబట్టి ఇది తెలుగువాడి లక్షణం. దీన్ని ఏమన్నారు? సదృశాక్షర నియతి యతి అన్నారు. ఇది సంస్కృతం. తెలుగు అయితే ఇన్ని గణాల తర్వాత యతి అని ఉంటుంది. అంటే గణాలు పదాలుగా విడిపోతాయి. గాలి తక్కువ, అల్లరి ఎక్కువ. రండి కూర్చోండి. అయ్యా అన్నీ ఉన్నాయి. సింహాసన ద్వాత్రింశికలో అన్నాడు. అనంతుడు అనే ఒక ఛందకర్త ఉన్నాడు. ఆయన ఒక పద్యం రాశాడు. ఎన్నిట యతి రావలెనని రన్నిట సంస్కృతంబునందునకు విచ్ఛేదం, వెన్నిట యతి రావలెనని రన్నిట తెలుగునకు మొదలి అక్షరమరున్ అన్నాడు. సంస్కృతానికి తెలుగు తేడా ఏమిటంటే అక్కడ విచ్ఛేదం, ఇక్కడనేమో సమానాక్షరం, సదృశాక్షరం. అంటే ఫ్రెండును వేసుకొచ్చి కూర్చోబెడితే చాలు. చిక్కెక్కడ వచ్చింది అంటే మనకు ఫ్రెండు అంటే ఎవరు? ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల అప్పకమైన ఒక మహానుభావుడు, అయ్యా యతులు 41 రకం అని చెప్పాడు. అంటే ఇన్ని రకాల స్నేహాలు ఉన్నాయన్నమాట. కాకు గాతో ఉంటుందా? ఉంటుంది. కాకు బాతో ఉంటుందా? ఉండదు. కీకి గాతో, కాకు గాతో ఉంటుందా? ఉంటుంది. కీకి గేతో ఉంటుందా? ఉంటుంది. కీకి గోతో ఉంటుందా? ఉండదు. ఇది ఎక్కడ కూడా అసలు యతిప్రాసలు నేర్చే వరకల్నే మనం ఛందశాస్త్రంలో సగం బక్కబడిపోయి అనారోగ్యంతో మంచాన పడతాం. యతి ప్రాస, ప్రాస కూడా అనేక భేదాలు. ఇవి ఇలా కాంగ కూడాను మన తెలుగు కవులు ఇష్టం వచ్చినట్టుగా రాశారు. లాకు డాకు ప్రాస వేయకూడదు. ప్రాస సహజంగా అయితే భిన్నమైన హల్లులకు వేయకూడదు. కొన్ని చిన్న చిన్న మినహాయింపులు ఇచ్చారు మహాప్రాణాలు, కల్ప ప్రాణాలు. ఆయన ఏం చేశాడు? చిలుకలు కూయునో చెవులు చిల్లులు ఓ వగనంచు అని పద్యం రాసి లా ప్రాసస్థానంలో ఉన్నది. అవును కదా? చిలుకలు కూయును వెడలడు నందనోపవన వీధులు అని 2వ పాదం రాశాడు. వెడలడు అన్నాడు, డా వేశాడు. లాకు డాకు కుదరదే అంటే నా ఇష్టం. నిరంకుశా కవయ. తర్వాత అప్పకవి లాంటి వాళ్ళు ఏం చేయాలంటే లడలకు కూడా ప్రాస చెల్లును అని ఇలాగా మైత్రి సంబంధంగా రాసుకుంటూ పోయి యతి ప్రాసలు 41 రకం చేశారు. కారణం సదృశాక్షర నియతి. ఈ విధంగా దేశీ పద్యంకి వచ్చేవరకల్లా సంస్కృత పద్యపు లక్షణాలు అన్నీ వాడుతున్నా మన తెలుగు యతి ప్రాసలు దానికి పెట్టుకోవడం అనేది మనకు ఒక అలవాటైంది. కానీ మన తెలుగు ఐడెంటిటీకి సంబంధించిన ఒక్క విషయం చెప్తాను, అది ప్రాసయతి. ప్రాసయతి పొరపాటున కూడా వృత్తాల్లో వేయకూడదు. వృత్తం అంటే మనది కాదు. సంస్కృతం అమ్మాయి గుర్తుపెట్టుకోండి. సంస్కృతం అమ్మాయికి మనం ఈ లక్షణాలన్నీ వద్దు. తాళిబొట్టు ఓకే, అనుప్రాసలు కూడా వేసుకోవచ్చు. మిగతా ఆభరణాలు అనుకోండి, సంస్కృతం అమ్మాయికి మిగతా ఆభరణాలు ఏమిటంటే అనుప్రాసలు కూడా వేసుకోవచ్చు. అంత్యప్రాస కూడా వేసుకోవచ్చు.
దానికి ఏం అభ్యంతరం లేదు, నిర్బంధం మాత్రం కాదు. కానీ తెలుగులో అసలు పుట్టినటువంటి పద్యాలకు ప్రాస అనేది లేదు. ఒరిజినల్గా తెలుగు పద్యాలకు ప్రాస లేదు. మరి ప్రాస వేసుకోకుంటే బాగుండదేమో అంటే వేసుకో. రోజు పట్టు చీర కట్టుకుని ఆ పెళ్ళినాడన్న కట్టుకోవాలి కాబట్టి కట్టుకో. అప్పుడు ఏం చేశారు, అయితే దీనికి ప్రాస వేద్దాం, దీనికి వద్దు అనుకున్నారు. తెలుగు పద్యం అప్పుడు రెండు ముక్కలు అయిపోయింది. ప్రాస ఉన్నా, ప్రాసయతి ఉన్నా, ప్రాసయతి లేని. వాటిని ఏమంటారు? తెలుగు దేశీ పద్యాల్లో రెండు భాగాలు అన్నమాట. ఒకదాని పేరు జాతి, మరొక దాని పేరు ఉపజాతి. ఉపజాతిలో ప్రాస లేదు కనుక ప్రాసయతి వేసుకుంటా అంటే వేసుకోమన్నారు. అదే జాతి పద్యం దగ్గరకు వచ్చేవరకల్లా ఎతికి ప్రాసయతి వేస్తానంటే వేయవద్దు అన్నారు. రెండు రకాలుగా వేస్తేలా అన్నారు. ఎందుకంటే 4 పాదాల్లో ప్రాస ఉందా, అటువైపు కూడా యతి అంటే ఏమిటి, అక్కడ పోయి ఎక్కడో వేయాలి. అక్కడ కూడా ప్రాసయతి వేస్తే ఏమవుతుంది, మొత్తం 8 ప్రాసాక్షరాలు కావాలి. ఒక్క ప్రాసాక్షరానికే వెతుక్కొని కష్టపడుతుంటే 8 చోట్ల వేయాలంటే ఎంత కష్టమయ్యా. అందుకని యతి ఉన్న ప్రాస ఉన్న చోట ప్రాసయతి వద్దు, ప్రాస లేని చోట ప్రాసయతి వేసుకోవచ్చు అన్నారు. ఇది ఉపజాతి లక్షణం. మనకు దేశీ పద్యాల్లో ఇది ఉపజాతి లక్షణం అన్నమాట. మార్గ్యలో అక్షర నిర్బంధం, దేశిలో గణస్వేచ్ఛ ఉంటుంది. మన తెలుగు గణాలు సంస్కృత గణాలకు సంబంధం ఎక్కడా లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. తెలుగు గణాలు అంటే దేశీ గణాలకు సంస్కృత గణాలతో సంబంధం లేదు. ఎందుకు లేదంటే మనవన్నీ లయబద్ధమైన పద్యాలు, లయబద్ధంగా రాసినటువంటి ఈ పాటల్లోనేటువంటి గణ వ్యవస్థను, దాన్ని ఏమందాం మనం, గణం అంటే మీకు మళ్ళీ అటువైపు చిత్తం పోతుంది కాబట్టి కాలఖండం అందాం. కాసేపు గణమే కాలఖండం. కాలఖండాన్ని ఏం చేశాడు, ఒక్కొక్క అక్షరాన్ని గురువా లఘువా చూసుకుంటూ వెళ్ళిపోయేటప్పటికల్లా మనకు కొత్త గణ వ్యవస్థ ఏర్పడింది. చూడండి, ఇంద్రగణం అన్నాడు, ఓ గ్రూప్ తయారు చేశాడు, దానికి ఒక పేరు పెట్టాడు. స్కూల్లో చూసారా, పిల్లల్ని వరుసలు పెట్టి ఇది జవహర్లాల్ నెహ్రూ టీం, ఇది ఫలానా భగత్ సింగ్ టీం, బోస్ టీం అన్నట్టుగా. అంతే తప్ప ఇంద్రుడికి ఉన్న ఈ గణాలకు ఏం సంబంధం లేదు. ఈ గణాల్లో బాగా పద్యాలు రాస్తే మీరు పొరపాటున ఇంద్ర పదవో లేకుంటే స్వర్గమో దొరుకుతుందని మాత్రం అనుకోకండి. ఇంద్రుడికి, చంద్రుడికి, సూర్యుడికి దీంతో ఏం సంబంధం లేదు. సూర్యగణాలు ఎన్ని? 2. అవి 3 మాత్రలవే. మరి 3 మాత్రలవే ఇంకొకటి వారు పెట్టుకో. లేదు, నగణం 3 మాత్రలే కదా, లఘు లఘు లఘు. కాబట్టి దాంట్లో సూర్యగణాల్లో పెట్టేద్దాం. మరి ఇంద్రగణాలు అంటే నల, నగ, సల, భారత 6. ఈ 6 గణాల్లో భగణర గణాలు, తగణాలు, భరతాలు 3 మాత్రం మనం నేర్చుకున్న యమాతారాజ బాణసలగంలో ఉన్నాయి. ఇవి అవే అనుకుంటే పొరపాటు. ఎట్టి పరిస్థితులు అలా అనుకోకండి. అగస్త్యుడు అని ఒక కవి ఉన్నాడు, నలకౌముదనో పుస్తకం రాశాడు, నా చేతికి దొరికింది. అమ్మో, అగస్త్య మహర్షి రాశాడా అనుకున్నాను. ఆ మహర్షికి ఈ కవికి సంబంధం లేదు, ఉట్టే పేరు పెట్టుకున్నాడు. అంత మాత్రం చేత మీరు ఎలా భ్రమపడకూడదో, సూర్యుడు, చంద్రుడు, భరతలు అక్కడివి మన గణ వ్యవస్థలో ఉండవచ్చు గాక, వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ మనకు దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఇంద్రగణాల్లో ఆ గ్రూపులో పెట్టేటప్పుడు 5 మాత్రల గణాల లెక్కలే వేసుకున్నారు. వేసుకోగా కూడా పాటను పద్యంగా మలుచుకుంటున్నప్పుడు ఒక భగణం కనబడితే పోని దీన్ని కూడా ఇంద్రగణంలో వేద్దామని వేశారు. ఎందుకంటే సీసంలో ఉపయోగపడుతుంది కానీ భగణాన్ని మనం ఇంద్రగణంలో వేసుకున్నా, అమ్మ ఒక సీసపద్యం లేదా ఒక పాట వాడు అంటే ఆమె ఏం చేస్తుందంటే భగణంకు ఇంకొక మాత్ర కలిపి గుంజుతుంది, 5 మాత్రలు చేసి పారిస్తుంది. నేను మీకు ఉదాహరణ చూపిస్తాను. దాంట్లో అంటే ఏమవుతున్నది, దీర్ఘం చేసి కొద్దిగా దీర్ఘం చేస్తే ఒక మాత్ర ఎక్కువ. మాత్ర అంటే ఏమిటి లెక్క? మాత్ర అంటే ఏమిటయ్యా? క్షణకాలం, సెకండ్ అన్నాడు వాడు. సెకండ్లు రాలే అప్పటికి, సెకండ్లు అవర్స్ రాలే మన చంద్రశాస్త్రం పుట్టేనాడు. మన తెలుగులో చంద్రశాస్త్రం పుట్టింది 10వ శతాబ్ది.
కరీంనగర్ జిల్లాలో వేములవాడ నుంచి వచ్చింది మొట్టమొదటి పుస్తకం. దాని పేరు కవిజనాశ్రయం. అంటే ఆయన మీరు అనుకుంటారు ఉత్పలమాల చెంపకమాలలో ఆ పుస్తకం రాశాడేమో ఛందశాస్త్రం అని. రాయలే, దేశీ పద్యంలోనే రాశాడు. కంద పద్యంలో పుస్తకం రాశాడు ఆయన. మరి ఉత్పలమాలకు ఎలా చెప్పాడయ్యా వ్యవస్థ అంటే, ఒక్క ఉత్పలమాలకు ఉత్పలమాలలోనే గణం చెప్పాడు, గణాలు. అంటే అదే ఎగ్జాంపుల్, దాంట్లోనే లక్షణం ఉన్నది. ఒక్క వృత్త పద్యానికి వృత్తాధికారం అనే చోట తప్ప మిగతావన్నీ కూడాను కంద పద్యాలు. 10th సెంచరీలో వచ్చింది. ఆయన పంప మహాకవి తమ్ముడికి దగ్గర ఫ్రెండు ఆయన. పంప మహాకవి పేరు విన్నారా? మన నన్నయ్య గారి నన్నయ్యకు ఒక 100 ఏళ్ళ ముందు వాడు. ఏమన్నారు? అర్థం కాలే. కరీంనగర్ కవి తల్లి, కన్నడ కవి అంటావేంటి? ఇక్కడి నుంచే రాశాడు, వేములవాడ నుంచే రాశాడు. కన్నడ కవే, కానీ తెలుగు కవి కూడాను. అప్పటి లిపి ఏమనేవాళ్ళు తెలుసా? సాక్షాత్తుగా పంప మహాకవి 3 శాసనాలు వేశాడంటే ఆయన వేయలే, ఒకటేమో ఆయన తర్వాత వేశాడు, సమాధి శాసనం. ఒక శాసనమేమో స్వయంగా తానే రాసి కరీంనగర్ టౌన్లోనే వేశాడు ఆ శాసనం, వాళ్ళ రాజుగారు చెప్తే. దాంట్లో విక్రమార్జున విజయం అనే తన కావ్యంలోని పద్యాలు రాశాడు దాంట్లో, ఆ శాసనంలో. ఆ కరీంనగర్కు పాతకాల పేరు అర్పణపల్లి. మానేరు ఒడ్డున ఆ శాసనం దొరికింది. అది పంప మహాకవి వేసిందే. వేసుడే కాదు, తన ఇష్టమైన విక్రమార్జున విజయంలో 5 పద్యాలు దాంట్లో రాశాడు కూడా ఆ శాసనంలో. ఆ శాసనం దొరుకుతుంది. నేను చరిత్ర శాసనాలు కూడా పరిశోధన చేసేవాడిని కాబట్టి మీకు ఆ విశేషం చెప్తున్నాను. 3వ శాసనం పంప మహాకవిది కూడా మనకు ఇక్కడనే తెలంగాణలోనే దొరికింది, బోధనలో. కానీ ఆయన రాసింది కాదు. ఎందుకంటే ఆయన రాసుకోవడానికి లేడు పాపం, అప్పటికి చనిపోయాడు. సమాధి అయినాక వేరే వాళ్ళు రాశారు. 3 శాసనాలు దొరుకుతున్నాయి. పంప మహాకవి తమ్ముడు జినవల్లభుడు అనేవాడు ఉన్నాడు. ఆయన 3 కంద పద్యాలు రాశాడు. మళ్ళీ దేశ పద్యాలే. నన్నయ్య కాలం వరకు కూడాను దేశ పద్యాలకు పూర్తి స్థాయిలో డిమాండ్ ఉన్నది. ఆ తర్వాత మెల్లగా మనం వృత్తాలు ఎక్కువగా రాయడం అనేది ప్రారంభమైంది. శతక పద్యాలు రాసిన వాళ్ళు సైతం కూడా అలాగే రాశారు. పాల్కురికి సోమనాథుడు మాత్రమే వృత్తాలలో శతకాలు రాయడం ప్రారంభం చేశాడు. తొలి వృత్త శతక కవి పాల్కురికి సోమనాథుడికి ఇంకా చాలా తొలి లక్షణాలు ఉన్నాయనుకోండి. అయితే ఈ మొత్తం ఈ పద్యాలలో ఉన్నటువంటి గణ వ్యవస్థలు మన తెలుగునాట 4 రకాల గణ వ్యవస్థలు. 1 త్రక్షర గణ వ్యవస్థ, మనది కాదు. 2వది సూర్యేంద్ర చంద్ర గణ వ్యవస్థ, నంబర్ 2, బ్యాచ్ నెంబర్ 2. 3వది కందగణ వ్యవస్థ, కందగణాలు. ఛందశాస్త్రంలో కందగణాలు అనే మాట రాదు, కానీ గగ భజస నల అనే గణాలు ఉంటాయి. ఇవి 3 గ్రూపులకు సంబంధం లేనివి. అదేమిటి గణ వ్యవస్థ? ఇంతకుముందే మీరు చెప్పారు సూర్యేంద్ర చంద్రగణ వ్యవస్థ అని, త్రక్షర గణ వ్యవస్థ కాదు అని. మళ్ళీ కందంకు గణాలు వేరే ఏమిటాయా అంటే, కంద గణ వ్యవస్థలో చతుర్మాత్రా గణాలు గగ భా జా సా నల అనేవి ఉంటాయి. ఇది చతుర్మాత్రా గణ వ్యవస్థ అనాలని చతుర్మాత్రలు రాసుకుంటా అంటే కూడా కుదరదు, కందగణాలే అనాలి. మరి ఇట్లాగా మిగతా వాడితో పోలిక లేకుండా కందపద్యంకు గణ వ్యవస్థ వేరే ఎందుకయ్యా అంటే, అసలు కందపద్యం తెలుగువాడిదే కాదు. అది దీంట్లో ఉన్న రహస్యం. మరి ఎవరిది అంటే ప్రాకృతంది. కందం ప్రాకృతం నుంచి వచ్చింది. దీంట్లో రాశాను నేను. అది ప్రాకృతం నుంచి రావడం ఏంటి? ఇదెక్కడి అరువు? వాళ్ళకి మనకి అని సంబంధం ఏదో కొద్ది సంబంధమైనా ఉండాలి కదా. ఆంధ్ర ప్రాంతపు అమ్మాయి తెలంగాణ అబ్బాయితోనో, తెలంగాణ అబ్బాయి ఆంధ్ర ప్రాంతం అమ్మాయితో అంటే బాగానే ఉంది. కానీ ఓ కాశ్మీర్ అమ్మాయిని తెలంగాణ వాడు పెళ్లి చేసుకున్నా అంటే మనం ఆశ్చర్యపోతాం. అరే ఇది ఎట్లా కుదిరిందయ్యా, ఎట్లా లింక్ అయింది అని అయితే అంటామా? కనీసం చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మీకు తెలవని చరిత్ర ఏమిటి అంటే, ఉత్తర తెలంగాణ ప్రాంతం 1st, 2nd సెంచరీల్లో ఇక్కడ వాడుకుంటున్నటువంటి భాష ప్రాకృతం, ప్రజల భాష. కాబట్టి ప్రజల భాష అయినటువంటి ప్రాకృతంలో ఉన్నటువంటి కావ్యాలు ఉండే ఛందస్సులు కవుల ద్వారా, వాళ్ళు తెలుగు కవులే
ఒక కవి పేరు చెప్పమంటారా? ప్రాకృత కవి పేరు. పద్యాలు రాశాడు, కందాలు రాశాడు, కానీ తెలుగువాడు. వాడి పేరు పొట్టి. తెలుగువాడని ఒప్పుకుంటారు కదా మీరు. వాడు గాథలు రాశాడు. ఆ గాథలు హాలుడి గాథా సప్తశతిలో ఉన్నాయి. గాథ అంటే మీకేం తెలుసు అర్థం? కథ అనుకుంటున్నారు కదా. కాదు, గాథ అంటే ఒక ఛందస్సు పేరు. ఇప్పుడు కందం అంటే మీరు ఏమనుకుంటారు? కథ అనుకుంటారా? కందం అంటే ఏమిటి అర్థం? కథనా? గాథ కూడా కథ, గాథ కూడా కందమే. గాథ కందం ఎలా అవుతుందండి అని అడగండి. గాథ ప్రాకృతంలో గాహ, అది 10 రకాలు. 10 రకాల్లో ఒక రకం పేరు ఖంద అ. ఖంద అ, ఒత్తుకాక్క 0 ద ఆ. అదే మనకు తెలుగులో కందమైంది, అచ్చంగా కందమైంది. దానికి ఉన్న గణ వ్యవస్థ చతుర్మాత్ర గణ వ్యవస్థ, మనది కాదు. మరి యతిప్రాసల సంగతి సార్ అంటే మాకు అవసరం లేదు. మా ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయికి యతిప్రాసలు పెట్టి తీరుతాం, మంగళసూత్రాలు కట్టి తీరుతాం. కాబట్టి కందంకు కూడా పెట్టేశాం. కందంలో ఉన్న విశేష లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా చెప్తాను మీకు నేను. కందం, దేశపద్యాలు ఈ గణ వ్యవస్థలో ఉంటాయి. సూర్యేంద్ర చంద్ర ఒక గ్రూపు, కందగణాలు రెండవ గ్రూపు, మూడవది జానపద గేయగణాలు. అవి కాలఖండాలు, అవి మాత్రా సమకంగా నడుస్తాయి. త్రస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ ఎవరు వాడరు. ఎందుకంటే మనం పాట రాసినా పాడినా ఉచ్చారణకు ఊపిరితిత్తులు కారణమవుతాయి. కాబట్టి కొండవీడి శాంతాడంత పాదం రాస్తాడంటే ఎవడు చదవలేడు. అవి చిన్నగానే ఉండాలి, ఊపిరికి సరిపడంతనే ఉండాలి. యతి పుట్టింది కూడా ఊపిరి కారణంగానే పుట్టింది. ఎందుకు రెస్ట్ తీసుకుంటున్నామంటే అడ్డందిడ్డంగా విరవకుండా ఉండడానికే పుట్టింది. అడ్డందిడ్డంగా విరిచింది. రా తర్వాత వణ ఉండంగా వాకు ముందు యతిస్థానం పడితే రా ఇటు చదివి వణ అటు చదివితే ఎలాగా? కే ఇటు చదివి శవం అటు చదివితే ఎలాగా? ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి యతి అనేది శ్వాస సంబంధమైంది. ప్రాస అనేది అందంకు సంబంధించింది. ప్రాస అంటే ఏమిటి? రెండవ అక్షరం అని చెప్తున్నారు. రెండవ అక్షరం కాదు. ప్రాసకు రూల్ చెప్తా నేను, మార్చి రాసుకోండి. ప్రతి పాదంలో మొదటి అచ్చుకు తర్వాత రెండవ అచ్చుకు ముందు ఉన్నటువంటి గుంపంతా ప్రాస. జాగ్రత్తగా వినండి. మొదటి అచ్చుకు తర్వాత రెండవ అచ్చుకు ముందు ఉన్నటువంటి ధ్వనుల సముదాయం అంతా ప్రాస. ఎవరు చెప్పాలి ఇప్పటివరకు? ఇది నేను చెప్పినదే నిర్వచనం. దీంట్లో అన్నీ కవర్ అవుతాయి. ఇంకా అప్పుడు మళ్ళా చిన్న కింద మినహాయింపులు అని చెప్పి ప్రతి సెక్షన్కి కింద సబ్ సెక్షన్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. మొదటి అచ్చుకు తర్వాత రెండవ అచ్చుకు ముందు మధ్యలో ఏముంటే అది ప్రాస. సహజంగా ఉండేవి హల్లులే, అచ్చులు ఉండవు. ప్రాస స్థానంలో ఉంటాయా? రెండవ అక్షరం ఎక్కడైనా అచ్చు ఉన్నటువంటి తెలుగు పదం ఉన్నదా? ప్రాకృతంలో ఉంటుంది, తెలుగులో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా హల్లే ఉంటుంది. హల్లు లేకుండా ప్రాసస్థానంలో అచ్చుతో ఉన్నటువంటి పద్యాలు ఎవరైనా రాశారా? మీకు ఎక్కడైనా కనబడ్డదా? లేదు, కనబడలేదు. ఈ పద్యం చూడండి. పద్యం విన్నారు ఎప్పుడన్నా మీరు? ఈ పద్యాన్ని రాసుకొని అందరూ కంఠస్థం చేయాలి. ఎందుకు అంటే నేను ప్రారంభంలోనే ఒక మాట చెప్పా. ఏం చెప్పానంటే కాకు గాతో మైత్రి ఉంటుందా? ఉంటుంది. కీకి గోతో మైత్రి ఉంటుందా? కీకి కోతో మైత్రి ఉంటుందా? ఎందుకు ఉండదు? స్వరమైత్రి కూడా ఉండాలి. స్వరమైత్రి ఉండాలి అని అంటే అచ్చులను 3 గ్రూపులు చేశారు. 3 గ్రూపుల్లో ఇదంతా గొడవ ఎవరిది తెలుసా?
సంస్కృతం వాడిది కాదు. ఎందుకంటే వాడికి యతి అంటే వీర్పు అంతే. మనకు మాత్రమే ఫ్రెండ్ అక్షరాన్ని వేసుకోవచ్చు. ఎంతమంది ఫ్రెండ్సు అంటే ఫ్రెండ్స్ రెండు రకాలు, డబ్బు ఇచ్చే ఫ్రెండ్స్, డబ్బు ఇవ్వని ఫ్రెండ్స్ అన్నట్టుగా హల్లులు కలిసే ఫ్రెండ్సు, అచ్చులు కలిసే ఫ్రెండ్స్. అచ్చులు ఏవేవి? అ, ఆ, ఐ, ఔ. రెండవ గ్రూపు ఈ, ఈ, రు, రు, ఏ, ఏ. మూడో గ్రూపు ఉ, ఓ. ఈ గ్రూపులను ఓ దాంట్లోంచి ఓ దాంట్లోకి వేయకూడదు, అదే హల్ అయినా. ఉదాహరణకు క అంటే మొదటి గ్రూప్. ఎందుకు? కాలో తలకట్టు ఉన్నది అంటే ఆ ఉన్నది, అచ్చు ఉన్నది. కే రెండవ గ్రూప్, కలుపుతానంటే కుదరదు. ఎందుకు కుదురుతలేదు అంటే అచ్చు కలుస్తుంది. కాబట్టి చాలా ముఖ్యమైన పద్యం. ఆ అయ్యవులకు మరి ఈ ఈలు రుకార సైతమే ఏలకు నవ్వు ఊల్ దమలో నొడబడి ఓలకు వళ్ళగున్ నయోన్నత చరిత అని ఒక పద్యం రాశాడు. ఆ రాసిన ఆయనకు నమస్కారం. ఎందుకంటే ఎంత చక్కగా రాశాడు పద్యం. గ్రూపులో విడగొట్టాడు మూడు చక్కగా. ఆయన పేరు మల్లియ రేచన. కవిదినాశ్రయంలో రాశాడు ఈ పద్యాన్ని. ఇదే నేను ఇంతకుముందు చెప్పుకున్న మొట్టమొదటి ఛందో గ్రంథం. కానీ దీంట్లో ఒక విశేషం ఏంటి తెలుసా? కంద పద్యంలో ప్రాస ఉంటుంది. దీంట్లో ప్రాస ఏమున్నది? హల్లు ఉండాలి కదా, ఉన్నదా? రెండవ అక్షరం ఏమున్నది? ఆ ఉన్నది. మరి కందం రెండవ పాదములో ఏ అక్షరం వేస్తే ప్రాస కలిసినట్టు? అసలు హల్లే లేనిది మైత్రి ఎక్కడ? తావుంటే తా వేసుకోవాలి, సున్నా తావుంటే సున్నా వేసుకోవాలి. ఇవన్నీ నువ్వు ప్రాస నియమాలు కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఏం వేస్తావు? కాబట్టి రెండవ పాదం లేచాడు ఈలు రుకార సహితమే ఏలకు నవ్వు అన్నాడు. మూడవ పాదంకి వచ్చేవరకలా ఊల్ దమలో నడబడని మళ్ళా మూడవ పాదములోని ప్రాస స్థానంలో ఊ ఉన్నది. రాయలే, నేను అవసరం లేదని రాయలేదు. ఊల్ దమలో నడబడి ఓలకు వళ్ళగున్ నయోన్నత చరిత. ఈ పద్యంతో మనకు గ్రూపులు తెలిసిపోయినాయి. ఆ అయ్యవు ఈ రూరు ఏ ఉ. ప్రాస అంటే తొలి అచ్చుకు తర్వాత మలి అచ్చుకు పూర్వం ఉన్న ధ్వని సముదాయం ప్రాస. పూర్ణ బిందువు ఉంటే కూడా పూర్ణ బిందువు, అర్ధ బిందువు ఉంటే కూడా అర్ధ బిందువు, అన్నీ వస్తాయి, దాంట్లో కవర్ అవుతాయి. ఇది ప్రాస అనేది మనకు తెలుగు వాళ్లకు మాత్రమే ఉన్నది, సంస్కృతం వాళ్లకు లేదు. కాబట్టి ఇది కూడా దేశీయ లక్షణం, గుర్తుపెట్టుకోండి. దీంట్లో కందం ఉత్సాహపద్యం 3 మాత్రాలతోని వస్తాయి, అంటే సూర్యగణాలు. ఉత్సాహపద్యం, ద్విపద, అలాగే తరువోజ, ద్విపదకు రెట్టింపుగా తరువోజ, రగడ, అక్కరలు, త్రిపద, చౌపద, షడ్పద. ఇవి ఉపయోగంలో లేవు ఎక్కువ, అవధానాల పనికి రాకపోవచ్చు, ఛందశాస్త్ర జ్ఞానం కోసం చెప్తున్నాను. విషమగీతులు ఇవి ప్రాస ఉన్న దేశపద్యాలు. ప్రాస లేని దేశపద్యాలు ఉన్నాయి. ఏమేమిటి అవి అంటే ఆటవెలది, తేటగీతి, సీసపద్యం. ద్విపదకు ప్రాస పెట్టకుంటే మంజరి ద్విపద, అది కూడా మంజరి ద్విపద కూడాను ఉపజాతి పద్యమే, ప్రాస ఉండదు. ద్విపదలో ప్రాస ఉంటుంది. అసలు ద్విపదకు ప్రాస పెట్టడం ద్వారా మంగళసూత్రం వేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నదని గుర్తించడానికి పెట్టినట్టుగా పెట్టి ఉన్నది. ఎందుకు తెలుసా? ద్విపదలు వరుసలు పెట్టి రాసుకుంటూ వెళ్ళిపోతారు. పాల్కూరు సోమనాథుడు ఓ చోట 1100 ద్విపదలు రాశాడు. రాసుకుంటూ పోయినాడు ఎటు పోతున్నాడు ఆయనకే తెలియదు. ఎందుకు అంటే అది పెద్ద మహాకావ్యంగా రాస్తున్నవాడు. ఆయన 2 మహాకావ్యాలు రాశాడు. విన్నారా పేర్లు ఎప్పుడైనా? పాల్కూరు సోమనాథుడు ద్విపదలో రాసిన 2 మహాకావ్యాలు. ఆయన చాలా పుస్తకాలు రాశాడు, కానీ 2 మహాకావ్యాలు రాశాడు. పండితారాధ్య చరిత్రం, బసవ పురాణం. ఇవి 2 ద్విపదల్లో ఉంటాయి. వేల ద్విపదలు ఉంటాయి, కానీ దాని ముగింపు ఎక్కడరా అంటే 2 పాదాల తర్వాతనే. 2 పాదాలు రాస్తే ద్విపద. 1000 పాదాలు రాశాడు అంటే 1000 ద్విపదలు రాశాడు అన్నది అర్థం కాదు, 500 ద్విపదలు రాశాడు అర్థం. కారణం ఏంటంటే 2 పాదాలకు ఒక ప్రాస, ప్రాసతోని లింక్ అయింది, అది మంగళసూత్రాల. ప్రాస లేకుంటే మంజరి ద్విపద. మంజరి ద్విపద ప్రాస లేదు కనుక ఉపజాతి గ్రూపులో వేసుకోండి. ఈ విధంగా జాతి ఉపజాతి అనే పేరుతో తెలుగు పద్యం అనగా దేశీ పద్యం 2 రకాలు. వాటిలో ఉన్నటువంటివన్నీ మనం చదువుకున్నాం. ఇవి ఎట్లాగంటే ఈ పద్యాలు అవధానాల్లో అన్నీ ఉపయోగపడేవి కావు. ఎక్కువగా వృత్తాలు, ఆట వెలది, తేటగీతి. సీసం పొరపాటున కూడా రాయమని కూడా అడగవద్దు మీరు. రాయమని అంటే మాత్రం ఒక పని చేయాలి, ఆర్గనైజర్స్ చెప్పాలి, అయ్యా అవధానం 3 గంటల బదులు 6 గంటలు పెట్టుకోండి అని చెప్పాలి.
ఎందుకంటే సీస పద్యంకు లేఅవుట్ ఉన్నది, అదొక విశేషమైన లక్షణం ఉన్నటువంటి పద్యం. సీస పద్యం కూడా ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళది కాదు, కానీ మనం తెలుగు వాళ్ళని సొంతం చేసుకున్నాం. సంస్కృతంలో శీర్షక అనే పేరుతోని ఒక పద్యం ఉన్నది. ఆ పద్యపు లక్షణాలు దీంట్లో ఉన్నాయి. పద్యం మీద పద్యం ఎక్కి కూర్చుంటుంది. పద్యం మీద పద్యం ఎక్కడం సీసం యొక్క లక్షణమే. తెలుగులో ఇంకే పద్యంలో కూడాను ఒక పద్యం పక్కన మరొక పద్యం కలిపేసి ఒక పద్యం అని నెంబర్ వేయరు. 8 గణాలతో 2 అర్థాలు చొప్పున 4 పాదాలు రాసిన తర్వాత ఆట వెళ్తులే తేటకిది వేస్తేనే సీసం. ఇప్పటి వరకు ఎవ్వడు కూడాను అట్లాగా సీస పద్యం మీద ఆట వెళ్తే తేటకిది లేకుండా రాయలేదు. ఎక్స్పెరిమెంట్ చేస్తా అన్నాళ్ళు కూడా రాయలేదు ఇప్పటి వరకు. సీస పద్యం అంటే ఖచ్చితంగా ఆట వెళ్తే తేటకిది ఉండాలి. ఇంకొక విశేషం చెప్తాను మీకు నేను. తొలుత సీస పద్యం మీద ఆట వెలుదులే ఉండేవి. ఎవ్వడో ఏం చేశాడు, ఎందుకు తేటగీతి ఉండవద్దు అని రాశాడు. ఇదంతా కూడాను మనకు నన్నయ్య కాలం వరకు కూడాను ఆట వెల్ది మాత్రమే సీసం మీద ఉండేది. తర్వాతి కాలంలో మార్పు వచ్చింది, తేటగీతిని కూడా వేసుకుందాం ఏం పోయింది అని. ఎందుకు ఆట వెల్ది మాత్రమే ఉండేది అని అంటే, సీసం నిజానికి 6 పాదాల ఒక ఛందస్సు. 6 పాదాలే, బాగా గుర్తుపెట్టుకోండి. సీసం 6 పాదాలంటే మీకు ఆశ్చర్యం వేయవచ్చు, కానీ చివరి 2 పాదాలు ఏమైంది, ఆట వెల్దిగా మారిపోయింది. ఎందుకు మారిపోయిందో కూడా చూపిస్తాను మీకు నేను కావాలంటే. ఆ విధంగా సీసం 6 పాదాల ఛందస్సులో చివరి 2 పాదాలు. మీరు ఎప్పుడైనా తాళపత్రం చూసారా? తాళపత్రం ఎలా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. అందుకని ఆట వెల్దిలే తేటగీతి రాస్తే ఏమవుతుంది, బోర్డు అంతా తాళపత్రం వేస్ట్ అవుతుంది. అందుకని ఏం రాస్తారు తాళపత్రాలు మీకు తెలుసా? ఆట వెల్ది 2 పాదాలు ఒక లైన్లో రాసి, తేటగీతి 2 పాదాలు ఒక లైన్లో రాస్తారు. అప్పుడు సీసపద్యం మీకు ఖచ్చితంగా తాళపత్రంలో 6 పాదాలే ఉంటుంది. నిజంగా కూడా 6 పాదాల ఛందస్సు నుంచే పుట్టింది సీసపద్యం. దాన్ని మీకు వివరించి చెప్తాను. ఈ విధంగా మనకు మార్గీయము ఏమయ్యా, ఆటవిల్తిలో శతకం రాశాను, తేటగీతులు శతకం రాశాను. ఆహా, మరి ఉత్పలమాలలో రాశావా అని అడుగుతాడు. అంటే ఉత్పలమాల రాస్తే వాడు గొప్పవాడి కిందికి లెక్క. అంటే నిర్బంధం ఎక్కువ ఉంటుంది అని, నిర్బంధాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి శ్రీశ్రీ మొదలైన వాళ్ళు ఈ పద్య నియతుల మీద ఒక విసురు విసిరారు. పద్యాల నడుములు విరగదంతామా అది ఇది అని. ఈయన 2 వ్యక్తులు అలాగా అన్నవాళ్ళు, ఒక ఆయన శ్రీశ్రీ, ఒక ఆయన పఠాభి. శ్రీశ్రీకి కొంచెం అర్హత ఉందేమో, ఎందుకంటే పద్యం రాశాడు కాబట్టి అన్నాడు అనుకుందాం, ఆ కష్టం ఏమిటో తెలుసు అని. కానీ పఠాభికి అయితే ఏమీ తెలియదు, వాడు పద్యమే జీవితంలో రాయలేదు. కానీ పద్యాల నడుములు విరగదన్నాడు ఎందుకు, పద్యం రాయడమే తెలియకపోయా నీకు ఆ కష్టమే తెలియదు కదా. నహివంధ్యా విజానాతి అది గురువీం ప్రసవ వేదన అంటే మీకేమిటో తెలియదు. ఇప్పుడు వద్దు, తెలుసుకోవడం కూడా వద్దు. కాబట్టి కష్టం అనేది ఎవరు తెలుస్తుంది, బస్తా మోసిన వాడికి బస్తా ఎంత బరువు ఉంటుందో తెలుస్తుంది. దూరం నుంచి చూస్తే, వీడియోలో చూస్తే కాదు. కాబట్టి పఠాభికి అర్హతనే లేదు. అయినా పద్యం బతికే ఉంది, మీ అందరికీ తెలిసిన విషయం. మార్గ పద్యం కొంచెం క్లిష్టత ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. కానీ వాటికి కూడాను కొన్ని మెళుకువలు ఉన్నాయి. ఇలా అనుకోండి, మీరు రోజు పూజ చేయడం, దేవుడికి దండం పెట్టుకోవడం అనే అలవాటు ఉన్నవాళ్ళు అనుకుందాం కాసేపు. మీలో చాలామంది లేకపోవచ్చు. మన హిందూ సంప్రదాయంలో ఉన్న దరిద్రం ఏంటంటే, మనకు దేవుడి జ్ఞాపకం రాడు. ఒక పరీక్షల సమయంలో జ్ఞాపకం రావడం పెద్ద విశేషం కాదు. వాళ్ళు రోజు 5 సార్లు నమాజ్ చేస్తారు, ఆ రోడ్డు మీద వచ్చి చేస్తారు కనీసం. ఎందుకంటే వాళ్ళ ధాటి ప్రదర్శించడానికి. మనం 5 సార్లు కాదు కదా, ఒక్కసారి కూడా ఏం ప్రార్థన, ఒక్క ఎగ్జామినేషన్ టైంలో చేస్తాం. ఏమి మన హిందువులోనే గుర్తు మనకు లేదు. అలాంటి మనం ఉన్నదనుకుంటే మార్గ పద్యాల లక్షణం అంతా కూడాను పూజ చేసే సమయంలో మీరు ఎలా ఉన్నారో అలా అనుకోండి. అంటే స్నానం చేసి ఉంటారు, మంచి వస్త్రాలు వేసుకొని ఉంటారు, ఇంత బొట్టో గిట్టో పెట్టుకొని ఉంటారు, జపమాలనో లేకుంటే కనీసం చేతులు జోడించో. ఇది పూజా సమయం. పూజేతర సమయం ఆహా, ఇంకా చెప్పని అవసరమే లేదు. బట్టలు ఎలా ఉన్నా పర్వాలేదు, ఏమి ధోవతులతో గీతులతో వచ్చే బదులు లుంగీలు కడతారు, ఆ లుంగి సగం ఊడిపోతూనే ఉంటుంది. వీళ్ళు చీరల బదులు ఇంకేవో వేస్తుంటారు, అక్కడి నుంచి బయటికి కూడా వెళ్తారు వాళ్ళు అలాగే నైట్ డ్రెస్సులతో. స్వేచ్ఛ. ఇప్పుడు పూజా సమయం, పూజేతర సమయం అని 2 భాగాలు చేసుకుంటే హిందువులు ఎలాగో, మార్గ పద్యం, దేశీ పద్యం. దేశీ పద్యం చాలా సులువైందండి. కాబట్టి దేశీయులు రాసినటువంటి శతకాలు రాసిన వాడిని మనం గౌరవించం.
మార్గిలు రాస్తే గౌరవిస్తాను. కానీ దేశీలో ఉండే కష్టాలు దేశీకి ఉన్నాయి. ఎవరికి అర్థమవుతుంది? చక్కగా పట్టు వస్త్రం కట్టినప్పుడు ఇటు అటు నడుము బిగించి బెల్టులు పెట్టి ఒడ్డాణాలు పెట్టి కష్టపడతాం. లుంగీ వేసుకున్నప్పుడు ఎన్నిసార్లు జారిపోతుందో వీడికే తెలియదు. ఎంచేత అంటే స్వేచ్ఛ అనేది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి దేశీ లక్షణాల్లో ఉండేటువంటివి అన్నమాట. అయితే వీటిల్లో కూడాను మనకు ఈ పద్యాల్లో కూడాను ఆటవిల్ తేటగీతి పద్యాలు నిజంగా కూడా సులభంగా రాయదగినవి. చక్కగా మీరు కవిత్వం రాస్తున్నప్పుడు ప్రారంభం అలాగే చేయండి, వాటితోటే చేయండి, ఇబ్బంది ఏం లేదు. చిన్నప్పుడు వేమన పద్యాలు చదివారు కదా, వాటిని చదువుకున్నారంటే ఆ వరుసలోనే చదువుకుంటూ వెళ్ళిపోండి, హాయిగా పద్యం వచ్చేస్తుంది. భావం రాకపోనివ్వండి, భావం గురించి ఆలోచించకండి. భావం గురించి ఆలోచించడం దగ్గరనే అవధాని అయినా సాధారణ కవి అయినా బొక్కబోరలా పడతాడు. కారణం ఏంటంటే మంచి చక్కటి భావం రావాలి కదా. భావం లేకుండా చెప్పండి నా అన్న అన్నా నా అననా అంటే కంద పద్యంలో ఒక పాదం కానే అయింది. శారద బడికే రా అననే. ఎవరన్నా తొలి గురువు తర్వాత లఘు లఘు ఉన్నటువంటి పేరున్న అమ్మాయి ఎవరైనా ఉన్నారు దీంట్లో? ఎవరున్నారు? ఉన్నారా? శారద బడికే రా అననే. మీరు మీ పేరును గణాల్లో వేసుకొని చూసుకోండి ఎలా ఉన్నదో. అసలు ఏం గణమో తెలుస్తుంది మీకే. గ్రూప్ నారదుడల నవ్విపోయి నాకముకే అన్నావు అనుకో, ఈ శారద బడికి రాకపోవడానికి నారదుడికి ఏమి సంబంధం లేదు. కానీ కందంలో 2 పాదాలు అయిపోయినాయి. 2 పాదాలు అంటే ఒక అర్థం. మళ్ళా చెప్తున్నాను, కందం మనది కాదు. 2 ముక్కల పద్యం తెలుగులో 2 ముక్కల పాదం లేనే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకో అంటే చెప్తా. కందము త్రిశరగణంబులనందముగా భజసనలములటబడి మూటన్ పొందును నలజల నారిట నొందున్ దుదగురువు జగణ మొప్పదు బేసిన్ అని కంద పద్యంకు లక్షణం చెప్పాడు ఒక ఆయన. అతి తక్కువలో అన్ని విశేషాలు చెప్పాడు కందవు. త్రిశరగణంబులు అంటే 3, 5 అన్నాడు. దాని లేఅవుట్ కూడా ఎలా ఉంటుంది? పొట్టి పాదం, పొడుగు పాదం. కానీ పొడుగు పాదం మొదటి గణం నెంబర్ ఎంత తెలుసా? 4. ఎందుకు అంటే ఎందుకంటే 4 అయితే ఏమో 1వ అయితే ఏమంటే జగణ బేసి స్థానాలు ఉండకూడదు కనుక అది సరియా బేసి సంఖ్యనా తెలవాలి. కాబట్టి కందము 2 అర్థాలే. కందకు లక్షణం చెప్తే 2 అర్థాలకే లక్షణం చెప్పాలి. పాదంకు చెప్పే పని లేదు. మనకు ఆటవిల్ తేటగీతులు కూడా అంతే. ఆటవిల్ది ఎట్లాంటిదే. ఆటవిల్ది కూడా అర్ధసమం అంటారు, దీన్ని అర్ధసమ వృత్తం అంటారు సంస్కృతంలో. మనకు తెలుగులో ఆ వ్యవస్థ లేదు కనుక అయినా ఆ పేరు తెచ్చుకుందాం. అర్ధ సమ అంటే హాఫ్ ఈక్వల్. 1వ పాదంలాగా 3వ పాదం, 2వ పాదంలో 4వ పాదం. మీకు గణ వ్యవస్థల వాటి గురించి చెప్తలేను నేను, మీకు అన్నీ తెలిసినవి కనుక. కాబట్టి నిశ్చలమైన లయతో దేశీ యొక్క లక్షణాలు చెప్తున్నాను. గణస్వేచ్ఛతో మొదటి పాదంలో వేసిన గణం 2వ పాదంలో అదే జాగలో వేయకున్నా పర్వాలేదు. కానీ గ్రూప్ మాత్రం దెబ్బతినవద్దు. ఏ వర్గం ఉన్నదో ఆ వర్గమే. సూర్యేంద్ర చంద్రగణ వ్యవస్థ. తర్వాత యతి నిర్బంధం అనేది లేదు, ఆ సౌలభ్యం ఉన్నది. ఏ యతి స్థలం అయితే ఉందో దానికి ముందు ఉన్నటువంటి గణం లెక్కతోనే యతి స్థలం చెప్పాలి. ఎట్లాగా? 3 గణాల తర్వాత యతి అనాలి. ఇది దేశీ లక్షణం. 10 అక్షరాల తర్వాత యతి అని ఉత్పలమాలకు ఎలా అయితే చెప్పామో, 11, 13, 14 అని ఖ్యాతవృత్తాలకు ఎలా చెప్పుకుంటున్నామో అలాగా దీనికి 3 గణాల తర్వాత యతి అని చెప్పాలి. అదేమిటయ్యా 3 గణాల తర్వాత యతి ఏమిటి? గణం పోని సమానంగా ఉందా? లేదే. మరి ఏమిటి పరిస్థితి? ఇప్పుడు 3 అక్షరాల గణం ఉన్నది, 4 అక్షరాల గణం ఉన్నది. మనకు ఇంద్రగణమే సాక్ష్యం. ఇంద్రగణాలే భగణం రగణం తగణం 3 అక్షరాలే కావా? నల నగ సల 4 అక్షరాలే కావా? మరి అక్షరాల తర్వాత అని చెప్తావు కానీ గణాల తర్వాత యతి ఏమిటి అంటే గణం పదం 2 ఒకే ఆకారంలో ఉండేటువంటి లక్షణం దేశీ పద్య లక్షణం. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు. 5 సూర్యగణాలు వేయమంటే వేమని ఏం చేశాడు? 5 పదాలు వేశాడు. అంటే గణంకొక్క పదం. చూడ రుచుల జాడ వేరు ఇలాగా రాసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే గణం కోటి పదం వేసుకుంటూ పోయినాడు. ఆ వ్యవస్థ తొలినాళ్లలో ఉన్న కారణంగానే యతి ఎక్కడ్రా బాబు అంటే 3 గణాల తర్వాత 4 గణాల తర్వాత అనేటువంటి వ్యవస్థ ఏర్పడింది. అక్షరాల తర్వాత కాదు. ఈ విధంగా పాదాంత విశ్రాంతి. పాదాంతంలో విశ్రాంతి అంటే ఏమిటో తెలుసా? పాదం ముగిసిన తర్వాత దమ్ము తీసుకోవడం. దమ్ము తీయకుండా ఏమవుతుంది?
కే అక్కడ పడుతుంది, శవ కింద పడుతుంది. ఎందుకంటే వాప్రాస స్థానంలో కనుక పడితే ఎక్కడ వృత్త పద్యాల్లో. అందువల్ల ఏం చేయాలి, జాగ్రత్తగా కే దగ్గర ఆపి కేశవ అనాలి, లేకపోతే ఓటికోట అవుతుందన్నమాట. ఆ విధంగా స్థిరమైన నడక, స్థిరమైన నడక ఉంటుంది. మార్గ పద్యాల్లో అంటే ఉత్పలమాల్లో రకరకాల పద్ధతుల్లో చదువుకోవచ్చు. 3 అక్షరాల తర్వాత విరవచ్చు, 5 అక్షరాల తర్వాత విరవచ్చు, మన ఇష్టం. కానీ ఇక్కడ అలా విరవడానికి వీల్లేదు. ఖచ్చితంగా దేశీ వ్యవస్థలో మనం పద్యం చదవగానే ఇది పలానా పద్యం అని చెప్పగలిగే స్థితి ఒకటి ఉంటుందన్నమాట. సమద్విఖండనంగా నడుస్తుంది పాదం, 2 ముక్కలు కావడం, ఇటొక ముక్క ఇటొక ముక్క సమానంగా ఉండాలి. అంటే తూగులాగా, త్రాసులాగా. సదృశాక్షర యతి వేసుకోవచ్చు దీంట్లో కూడా, కానీ విచ్ఛేద యతికే ప్రాధాన్యత ఇవ్వండి. అంటే అక్కడికి యతికి ముందే పదం అయిపోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ప్రాసయతి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఉప్పు కప్పరం మనొక్క పోలికనుడు పద్యంలో 2వ పాదంలో యతి పడ్డదా చూడండి. చూడ చూడ రుచుల జాడవేరు. అక్షరం ఏమున్నది, చూ ఉన్నది, అక్కడే ఉన్నది జా ఉన్నది. యతి స్థానాల్లో ఉన్న అక్షరాలకు మైత్రి పొసగుతలేదు. కారణం ఏంటంటే చకార జకారాలకు స్నేహం ఉన్నది, కానీ పైన ఉన్న అచ్చుకు స్నేహం లేదు, ఊకు ఆకు స్నేహం లేదు. మరి ఈయన పొరపడ్డా ఏం సంగతి అంటే దాని మీద డ అనేది అక్షరం కనబడుతున్నాయి, చూడ జాడ. ప్రాసయతి కారణంగా మనకు యతి పడ్డది, చక్కగా నడక చూపిస్తున్నది, తర్వాత అనుప్రాస సౌందర్యం కూడా కనబడుతున్నది, చూడ జాడ. మా కులది జానపదులకు నీ కవన పుఠివి అబ్బునే, కూప నటద్భేకములకు గగనధుని సీకరముల చెమ్మ నంది సింగయ్య తిమ్మ. ఈ పద్యం ఎవరో రాసింది తెలుసా? తెనాలి రామకృష్ణుడు నంది తిమ్మనని చూసి రాశాడు పద్యం. నువ్వేమో ఆకాశగంగా ధునికి సంబంధించినటువంటి శీకరముల్లాంటి వాడివి, మేమో నూతుల కప్పలము, మాకు తగిలే నీళ్లు నూతుల నీళ్లే, నువ్వేమో అంత పవిత్రుడివే అని చెప్తూ రాశాడు. గగనధుని శీకరముల చెమ్మానంగానే కృష్ణదేవరాయలు అన్నాడు, గగన బదులుగా నాక అంటే ఎలా ఉంటుంది అన్నాడు. అంటే ఆ పద్యం ఆ పదం మార్చేశాడు కృష్ణదేవరాయలు. నాకధుని శీకరముల చెమ్మ నంది సింగయ్య తిమ్మ. నాక శీకర అనేటప్పటికల్లా అందం వచ్చింది. తెనాలి రామకృష్ణుడికి సంతోషం ఆగలేదు. మహాప్రభు, నా నేర్పుకు మీ చేర్పు చాలా అందంగా ఉంది అంటాడు, నా కవిత్వానికి మీరు రాసిన సవరణ బాగుంది అంటాడు అని తలపాగా తీసి కృష్ణదేవరాయలకు బహుమతిగా ఇవ్వబోయిన అంటారు. సినిమాలో చూపించాడు, నిజంగా జరిగిందో లేదో తెలియదు కానీ కృష్ణదేవరాయలు మహాప్రసాదం కవి ప్రసాదం అని స్వీకరించాట. ఆయన అంతకంటే ఎక్కువ సహృదయుడు. నేను చక్రవర్తిని వీడేవాడరా, నాకు బహుమతి ఇచ్చేది నేను ఇవ్వాలి కానీ అనుకోలేదట అని చమత్కారం. ఆ విధంగా మనకు అనుప్రాస శోభ కూడాను దేశీ పద్యాల్లో ఉంటుంది. దానికి ఉదాహరణ రగడలు. రగడల్లో అంత్యంగా మనకు అనుప్రాస ఉంటుంది. రాలే కదా, వచ్చేదాకనా ఆ సంసారం నది పేరే. సరే, ఈ విధంగా నేను ఒక సీసపద్యం మాత్రం ఎలా పుట్టిందో చెప్తాను. అదొకటి తప్పకుండా చూడాలి. సమయం అయిపోతుండవచ్చు, ఎందుకైనా మంచిది. ఈ పద్యాన్ని మీరు అందరూ రాసుకోండి, చమత్కారంగా ఉంటుంది. వంకాయ, వండ్యాను, వరికూడు, వార్చాను, తినమని చెప్పవే తడికో తడిక. ఇది రాసుకోండి అందరూ. ఇది జానపద గీతం.
వంకాయ వండాను వరికూడు వార్చాను తినమని చెప్పవే తడుకో తడక. ఇది పాట. దీన్ని గణాల్లో పెట్టి చూశాడు ఒక ఆయన. ఆ పని చేయకూడదు ఆయన. ఎందుకు చేయకూడదు? అది పాట కాబట్టి. ఖండగతిలో నడిచే ఒక పాట. ఖండగతి అంటే 5 మాత్రల కాలం. తక తకిట తక తకిట తక తకిట తక తకిట అంటే 5 మాత్రలు నడుస్తున్నది. వీటిని ఏమంటారు? తాళాక్షరాలు అంటారు. మీకు కేవలం రాతకు సంబంధించినది పుస్తకం మీద రాసే అక్షరాలు తెలుసు. అక్షరాలు 3 రకాలు ఉంటాయి. ఒకటి సాహిత్య అక్షరాలు, రెండవది తాళాక్షరాలు ఇప్పుడు నేను చెప్పింది, మూడవది స్వరాక్షరాలు. స్వరాక్షరాలు అంటే సరిగమ పదనీలు కాగితం మీద రాసుకునే పద్ధతి. గురువుగారు నోటితో చెప్తేనే వినే రాసుకోవడం కాదు, కాగితం మీద రాసుకున్నా కూడా తెలుసుకోవచ్చు. ఈ అక్షరాల్లో తాళాక్షరాల్లో తకతకిట అయితే 5, తకకిట 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 అంటే 4 మాత్రలు. ఇదొక గణం. గణం అంటే గ్రూపు. మన తెలుగు దేశీ గణాలలో ఈ గణాలు కూడా ఉంటాయి. తక్కిట తక్కిట లకుమకు తోచెను రాయడు ప్రకృతికి పురుషుని పోలిక వారిరువురి కలయిక వాగర్ధమ్ముల కేలిక అంటే ఇది ఒక రగడ. సినారే రాశాడు. 4 మాత్రలు ఉంటాయి. ఋతువి విరామమినులు నల్వురతుక నొక్క ఎంగ్రి చల్వు అంటే తక్కిట 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 అని వస్తుంది. ఇప్పుడు మనము చదువుకోబోతున్నటువంటి పాట వంకాయ వండాను వరికూడు వార్చాను తినమని చెప్పవే తడికో తడిక అన్నప్పుడు తక తకిట తక తకిట తక తకిట తక తకిట అని రాయాలి. మన తెలుగు ఛందకర్త వాడు ఏం చేశాడంటే, అరే మనం దీన్ని గణములో రాస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు అని దాని తల మీద గురువో లఘువో పెట్టాడు. మీకు తెలుసు మాత్ర ఏకమాత్రికం లఘువు, ద్విమాత్రికం గురువు. మాత్ర అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, రకరకాల సెకండ్ అన్నాం ఇంకేదన్నాం కాదు. ఛందశాస్త్రంలో ఏం చెప్పింది తెలుసా? నిమేషోన్మేషాభ్యాం అన్యతరేణ తులిత కాల మాత్ర అన్నాడు. అబ్బా ఇంత నిర్వచనమా సార్? సింపుల్గా మాత్ర అంటే 2 అక్షరాలున్నాయి, పలుకుతే 1 అక్షరమే, 1 మాత్రాకాలమే. ఇంత పెద్దదా అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటి తెలుసా? కనులు మూసినా కనులు తెరిచినా, సినిమా భాషలో చెప్పాలంటే ఎంత సమయం పడుతుందో అంత సమయం మాత్ర అని చెప్పాడు దాంట్లో. ఇప్పుడు నేను చెప్పిన సంస్కృతం దాంట్లో నిమేషం ఉన్మేషం, కనులు మూయడం, ఉన్మేషం అంటే కనులు తెరవడం, ఉత్తు అంటే తెరవడం అని అర్థం, పైకెత్తడం అర్థం ఉత్తు. ఉత్మేష ఉన్మేష, నిమేషం ఉన్మేషం. దేవతలు ఉంటారు చూసారా, దయ్యాలు కూడా, వాళ్లకు కళ్ళరెప్పలు కొట్టుకోవు, ఎప్పటికీ కళ్ళరెప్పలు తెరిచే ఉంటాయి. కాబట్టి వాళ్ళు అనిమిషులు అని పేరు వాళ్లకు. కనురెప్పలు కొట్టుకోని వాళ్ళు. మీరు అలాంటి పని చేయకండి, కొడుతూ ఉండండి, లేకుంటే భయపడతారు. కాళ్ళు వెనకకుండా రాత్రిపూట దయ్యం వస్తే మనం చెక్ చేయాల్సిన వాటిలో మొదటిది ఏంటంటే కాళ్ళు వెనకకు ఉండాలి లేదా ఉండకపోవాలి. మీరు ఎప్పుడైనా చూసారో నాకు తెలియదు కానీ నేలకు కూడా ఆనకూడదు, మీదనే ఉండాలి. కాళ్ళు నేలకు ఆనకుండా ఉంటే లాభం ఏమిటో దమయంతిని అడిగితే తెలుస్తుంది. తెలుసా మీకు విషయం? దమయంతి కథ విన్నారు కదా. అప్పుడు 3 దేవతలు ఉన్నారు, పక్కన నలుడు ఉన్నాడు. నలుగురు రూపంలో ఉన్నారు. నలా1, నలా2, నలా3, నలా4. ఎలాగా పాపం ఆవిడ అసలు వ్యక్తి మీద మెడలు మాల ఎలా వేయాలి అంటే కాళ్ళకే చూస్తే తెలుస్తుంది, కనురెప్పలకే చూస్తే తెలుస్తుంది వాటి లక్షణాలు. కథలు చాలా చమత్కారంగా లేవు అది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇలా చెప్పేటప్పటికల్లా ఏం రాశాడు వాడు అంటే, వంకాయాపు వాకు గురువెట్టాడు, కాకు గురువెట్టాడు, యాలఘు అన్నాడు, 5 మాత్రలు. తగణమైంది, తగణం ఒక గ్రూపులో వేసుకోపో అన్నాడు. మరి రగణం కూడా 4 మాత్రలే, క్షమించాలి 5 మాత్రలే. మరి తగణం ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. మరి సల 5 మాత్రలే. అంటే ఈ విధంగా ఏం చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు వరుసగా. ఇంద్రగణాలు ఫలానా అని చెప్పుకుంటూ పోయినారు. 6 ఇంద్రగణాలు వేశాడు చూడండి.
ఉన్నాయా 6 ఇంద్రగణాలయా? అంటే రెండవ అర్థం కూడా తీసుకోండి, అవి మీది 4 కిందివి 2, 6 ఇంద్రగణాలు వచ్చాయా? కాబట్టి సీసపద్యం పో అన్నాడు అయిపోయాడు. మరి తడక దగ్గరికి వచ్చారు వాడికి పెద్ద చిక్కు వచ్చింది. కారణం ఏంటంటే తడకలో 3 అక్షరాలు ఉన్నాయి, 3 మాత్రలు ఉన్నాయి. అంటే 5 మాత్రల పక్కన ఇది ఎలాగయ్యా, ఎలా గుర్తుంది? అప్పుడు ఏం చేశాడు, 3 మాత్రల గణాలైన 2 సూర్యగణాలు తయారు చేశాడు. ఇదిగో నేను చెప్తున్నా వినుండి, 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటే సీసంపో అన్నాడు అయిపోయి కదా. మన శాస్త్రంలోకి ఎక్కేసింది అది. కానీ దీన్ని చదవమంటే జానపదులు ఏం చదువుతారు తెలుసా? తడుకో తడకా అని చదువుతాడు వాడు. అంటే దీర్ఘం పెడతాడు, దానికి దీర్ఘం పెట్టకుంటే తబలా నడవదు. వంకాయ వండ్యాను వరి కూడు వార్చాను తినమని చెప్పవే తడుకో తడకా అన్నాడు. అంటే అప్పుడు 5 మాత్రలు అవుతాయి. దాన్ని ఏం చేయాలి? గురువు లఘువు చేసి కుంచించి కుంచించి, లఘువు గురువు చేసి లాగి లాగి. చేయవచ్చా ఇట్లాగా? చేయవచ్చు అని, చేయకూడదని తెలుగువాడు అన్నాడు. కవిత చెప్పునట్టి కవి గులామును బట్టి ముక్కు గోయవలు తొక్కి బట్టి అన్నాడు వాడెవడు. కానీ సంస్కృతంలో చెప్పారు, అపిమాషం మషం కుర్యాత్ ఛందోభంగం నకారయే. మాషమును మషమన్నా మంచిదే కానీ ఛందస్సు భంగం చేయొద్దు పో అన్నాడు. ఎందుకంటే లయ పోతుంది. మనం పదం గురించి ఆలోచిస్తే లయ పోతుంది, లయ గురించి ఆలోచిస్తే పదం అపభ్రంశం అవుతుంది. అంటే హ్రస్వమో దీర్ఘమో ఏ ప్రమాదం ఉన్నది. మాషం మషం అవుతుంది. మాషం అంటే మినువులు సంస్కృతంలో, మషం అన్న అనవచ్చు, ఎందుకంటే లయ తప్పదు. మరి తడకో తడక సంగతి ఏమిటంటే దీర్ఘం చేసే పాడతారు. పెళ్ళాం మొగుడు కొట్టుకున్నారు, కానీ ఆవిడ డ్యూటీ ఏమిటి? వచ్చింది, వాడు ఇంటికి వచ్చే వరకు ఇంత తిండి ఉంటే ఏడుస్తాడు, లేకుంటే కష్టపడతాడని వండింది. వండినా ఆవిడకు వాడితో మాట్లాడడం ఇష్టం లేదు. కాబట్టి మధ్యలో తడకడ్డ ఉన్నది, తడక అవతల మంచం వేసుకొని పడుకున్నది, ఈ యువతల వండింది ఉన్నది. వండింది వాడు చెప్పకుంటే వాడు మళ్ళా వెళ్ళిపోతాడు, ఎక్కడో హోటల్లో తింటాడు. అందుచేత ఏం చేసింది అంటే ఆవిడ ఈ మాట చెప్పింది. అప్పుడు వాడు జవాబు చెప్పాడు ఇటువైపు తడకైకి యువతల నుంచి, వగలాడి మాటలకు వళ్ళంత మండేను తిననని చెప్పవే తడుకో తడకా అని వాడన్నాడు. అంటే రెండవ సీసపాదం పూర్తి అయింది. వారినైనా ఇదేం వ్యవహారం రా అంటే ఇలాగా 3 పాదాలు 6 పాదాలు రాశారు. 6 పాదాలు కాస్త ఏమైంది, లాస్ట్ వచ్చేవరకల్లా అరే ఇది ఇంత పొడి ఉండడానికి వీల్లేదన్నారు. వీళ్ళు కత్తిరించి పారేసి ఆట వెళ్ళి తయారు చేశారు దాంట్లోంచి. కాబట్టి మనం ఏ గణాలైతే దేశీ ఛందస్సులకు ఉన్నాయో ఆ గణ వ్యవస్థ ప్రారంభంలో మాత్రాసమక గణ వ్యవస్థ నుంచి నిర్మితమైనటువంటిది. అంటే ఈ ఆర్టిఫిషియల్గా తయారు చేయడం అనేది మీరే కల్పన చేశారా అని నన్ను మీరు అడగవచ్చు. కల్పనకు సంబంధించిన ఐడియా నాకు వచ్చింది, కానీ దీనికి సంబంధించిన మూలాలు లోపల ఉన్నాయి, ఛందశాస్త్రంలో ఉన్నాయి. వాళ్ళు మన తెలుగు గణాలు అంటే దేశీ సంబంధమైన గణాలు ఎలా నిర్మాణం కావాలనే దాని మీద ప్రస్తార విధానం, సంస్కృతంలో ఉన్నటువంటి ప్రస్తార విధానంలో మీకు తెలుసో లేదో వాటిని ప్రస్తార వ్యవహారానికి సంబంధించిన షట్పత్యాలు అంటారు. ఆ విధానంలో తయారు చేసి చూపించారు. ఆ విధంగా మన ఛందశాస్త్రంలో విశేషంగా ఆటవిల్లి, తేటగీతి, సీసం బాగా ప్రచారంలో ఉండి, ఆ తర్వాత కందపద్యానికి సంబంధించిన చాలా విశేషాలున్నాయి. ఆ విశేషాలన్నీ కూడా మీరు తప్పకుండా చదువుకోవాలి. ఎందుకంటే ఇది అవధానంకు సంబంధించిన పద్యాల్లో ఈ మధ్య కాలంలో, పూర్వం కాదు కానీ నిషిద్ధాక్షరలో కందపద్యాన్ని ఎక్కువ వాడుతున్నారు. కందపద్యంలో వాడాల్సిన గణాలు ఆ 5 గణాలు మాత్రమే. గగ, భ, జ, స ఎన్నైనాయి? నల 5 అయినాయి కదా. అన్నీ చతుర్మాత్రా గణాలే. కానీ జగణం నిషేధ స్థానం ఏమిటి? బేసి. అసలు తెలుగు భాషలో జగణం నిషేధం అనే మాట ఏ ఛందస్సులో చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. ఎందుకు ఈ నిషేధ వ్యవహారం వచ్చిందంటే ఇది ప్రాకృతం నుంచి వచ్చింది. కందపద్యం ప్రాకృతం ఉంది, ఇంతకుముందే నేను చెప్పాను. 2 పాదాలకే చెప్పేస్తే అయిపోయినట్టే, ఇంకో 2 పాదాలు రాసుకుంటే సరిపోతుందనే వ్యవస్థ కూడా తెలుగులో లేదు. అది కూడా కందంలో మాత్రమే ఉన్నది. అదేవిధంగా షష్ఠ స్థానంలో నలగణం కానీ జగణం కానీ వాడాలనేటువంటి నియమం తెలుగులో దేశీ పద్యాల్లో కానీ వృత్తపద్యాల్లో కానీ ఎక్కడ కూడా ఫలానా స్థానంలో మాత్రం ఈ గణం వాడకూడదనేటువంటి వ్యవస్థ లేదు. అది కూడా కందపద్యంలోనే ఉన్నది. అంటే కందంకు చెప్తున్న లక్షణాలన్నీ మనవి కావు. ఈ కందపద్యం ప్రాకృతం నుంచి గాహా ఛందస్సులో ఉన్నటువంటి పదవ భేదమైన కంద ఆ KHANDA డాష్ పెట్టండి, స్పేస్ ఏ రాసుకోండి.
ఖంద ఆ లోంచి వచ్చింది. ఖంద కూడా మహాప్రాణాక్షరం. ఖంద ఆ లోంచి వచ్చింది. ఖంద ఆ రాస్తే ప్రాకృతం వాడు మనం ఖచ్చితంగా తెలుగులో మా కందం నువ్వెందుకు రాసావా అనాల్సిందే. అలాగ ఉంటుందన్నమాట. ఆ విధంగా మనకి దేశీ వ్యవస్థ ఈ గణాల పుట్టుక సంబంధించిన వివరాలన్నీ కూడాను వివరిస్తూ, మరి నాకు సమయం ఎక్కువనే తీసుకున్నట్టున్నాను. నా తర్వాతి వాళ్ళు వచ్చినట్లేదని వాళ్ళు వచ్చేదాకా అనుకున్నాను నేను, కానీ వచ్చారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలి కనుక నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఒక చివరి ఒక ముక్కతోని, ఒక నిమిషమే ముక్క అది చెప్పేస్తాను. ఏమిటి అంటే, దేశీ పద్యాల్లో విశేషంగా ఈ గణ వ్యవస్థ కారణంగా పద్యాన్ని మనం కంఠస్థం చేయాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే కంఠస్థం అయిపోతాయి. మీరు కావాలంటే చూసుకోండి. వృత్త పద్యాలంటే కంఠస్థం చేయాలి, కానీ దేశీ పద్యాలకు అవసరం లేదు. ఎందుకు అంటే, వేమన్న ఆటవిల్లులు చూడండి. మీకు ఈ పద్యం తెలుసా? ఒక పద్యాన్ని, ఒక భావాన్ని ఇద్దరు మహాకవులు రాశారనుకోండి. ఒకటే పద్యం, ఒకటే భావం, ఇద్దరు మహాకవులు. పోతన్న రాశాడు. ఏం రాశాడు? అబద్ధాలు పలానా సమయాల్లో చెప్పవచ్చు అని రాశాడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నాగము పొందదది అన్నాడు. ఇంత సింపుల్గా రాశాడా? ఇది కంఠస్థం చేయాల్సిన అవసరం ఉన్నదంటే ఏమీ లేదు. 4 సార్లు వింటే వచ్చేస్తుంది. ఇదే నన్నయ్య రాశాడు, ఇదే పద్యం. ఎక్కడ బొంకవచ్చు రాశాడు. ఒకటే భావాన్ని ఇద్దరు మహాకవులు రాయడం అపురూపమైన విషయం. ఆయన పద్యం చదువుతాను చూడండి. మీరు 10 సార్లు కంఠస్థం చేస్తే కానీ అది కంఠస్థం కాదు. చనుబొంకగా ప్రాణాత్యయమున సర్వధనాపహరణమున విధిగా విచ్చిన విప్రార్థమున వధూజన సంగమమున వివాహ సమయములందున్. ఈ పద్యం కంఠస్థం చేస్తే తప్పరాదు. పైది ఎందుకు వచ్చింది పోతన గారిది అంటే, అది పైది ఆట వెళ్ళి అనమాట. అందుకని వారి జాక్షులందు వైవాహికములు ప్రాణవిత్త మాన భంగమందు ఒక్కొక్క గణంకు ఒక్కొక్క పదం అలా విడిపోయితే సులభంగా అర్థమవుతుందని చెప్పుతూ, ఇదే ముగింపు వాక్యంగా చెప్పుతూ, ఇంకా కూడా అబద్ధాలాడుతూ ప్రసంగం ఇంకా కొనసాగించనని మీకు హామీ ఇస్తూ, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. సుప్రసిద్ధ వ్యాకరణ పండితులు, నాటకకర్త, నటులు, అనేకమైనటువంటి పరిశోధక వ్యాసాలు రాసినటువంటి వారు, 100లకు పైగా ప్రసంగాలు చేసినటువంటి వారు అయినటువంటి మన సంగన భట్ల నరసయ్య గారి అద్భుతమైన దేశీ ఛందస్సుల యొక్క నిర్మాణం, వాటి విశేషం మొదలైనటువంటి అంశాలన్నీ మనం చక్కగా విన్నాం. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అవధాన విద్యా వికాస పరిషత్ పక్షాన వారికి సన్మానించడానికి వ్యవస్థాపకులు మరుమాములు దత్తాత్రేయ శర్మ గారు, కోశాధికారి గారు వాసుదేవరావు గారు వేదిక మీదకి వచ్చారు. వారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. వేయండి వేయండి వేయండి. అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు. ఇద్దరు ఎవరు ఫోటో తీశారండి? కవర్ ఇది ఫోటోలు ఎందుకు? మీ ఇష్టం. ధన్యవాదాలు డాక్టర్ సంగన భట్ల నరసయ్య గారికి. ఇప్పుడు వెంటనే మనకు చిత్రబంధ యమక కవిత్వానికి సంబంధించినటువంటి విశేషాలను తెలియజేయడం కోసం చిత్ర కవితా సమ్రాట్ డాక్టర్ చింతా రామకృష్ణారావు గారు ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సప్రశ్రయంగా ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే సభలోకి శతావధాన పంచానన